ప్రేమ పేరుతో నమ్మించి ఇంట్లో ఉంచుకున్న బాలికపై అత్యాచారం చేసి గొడవలో హత్య చేసి ఆధారాలు తుడిచిపెట్టేందుకు మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో పెట్టి 300 కిలోమీటర్ల దూరంలో ఒడిశాలో పడేసిన దారుణం విశాఖలో వెలుగులోకి వచ్చింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి దుర్గానగర్కు చెందిన బొలిశెట్టి సురేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సుమారు 13 ఏళ్ల క్రిందట ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల కిందట భార్య గర్భవతి కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకురావడంలో సురేష్ బిజీగా ఉండేవాడు. ఈ సమయంలో రైల్వే స్టేషన్ బస్ స్టాప్ వద్ద భిక్షాటన చేసుకునే 17 ఏళ్ల బాలికతో సురేష్కు పరిచయం ఏర్పడింది. ఎవరూ లేరు అని ఆమె చెప్పడంతో తన గర్భిణీ భార్యకు సాయంగా ఉంటుందని ఉద్దేశంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. కొన్నాళ్లకు వారి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో మార్చి 24న సురేష్ భార్యకు పాప పుట్టింది. అప్పటి నుంచి బాలిక నన్ను పెళ్లి చేసుకో లేదంటే ఇంట్లో చెబుతా అంటూ సురేష్ను ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 15న ఉదయం బాలిక నేరుగా సురేష్ ఇంటికి వచ్చి మరోసారి గొడవకు దిగింది. ఆవేశంలో సురేష్ ఆమెను గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తాను ఇరుక్కుంటాననే భయంతో సురేష్ మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు. ఆధారాలు లేకుండా చేయాలని పథకం వేశాడు. అదే రోజు జగదంబ సెంటర్ వెళ్లి ట్రాలీ బ్యాగ్ కొన్నాడు. మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి జ్ఞానాపురం రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1:30కి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. సాయంత్రం 6:30 గంటలకు ఒడిశా రాష్ట్రం రాయగడకు చేరుకున్నాడు. చాంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగ్ను విసిరేసి అదే రోజు రాత్రి 11 గంటల రైలుకు తిరిగి వచ్చి అర్ధరాత్రి 2 గంటలకు విశాఖలోని ఇంటికి చేరుకున్నాడు. 3 రోజుల తర్వాత చాంద్రీ ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తనిఖీ చేయగా ట్రాలీ బ్యాగ్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం ఉంది. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజ్ను పరిశీలించిన ఒడిశా పోలీసులు సురేష్ నెంబర్ను గుర్తించారు. విశాఖ కంచరపాలెం పోలీసుల సహకారంతో గురువారం సురేష్ ఇంటిపై దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతన్ని చాందినీ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ఘటన విశాఖలో సంచలనం రేపింది. కేసుపై మరింత విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.